ఒక పక్క మహిళలు, ఇంకో పక్క రైతులు. ఎన్ని మాటలు చెప్పిరు రైతులకు, రైతు బంధు ఇస్తాం, ఎక్కడిచ్చిండ్రు? కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు 17,500 కోట్లు రైతుల కోసం అని ఏదైతే దాచిపెట్టిండ్రో ఆ ఒక్కసారి ఇచ్చిండ్రు తప్పితే మళ్ళా సెకండ్ టైం ఎగ్గొట్టిరు. మళ్ళా ఇప్పుడు ఇవ్వండి అంటే ఇక రేపిస్తాం, మాపిస్తాం, సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి. తక్షణమే పెంచినటువంటి రుసుముతో రైతు భరోసా అమలు చేయాలి. మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టింగులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు, 100 రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తా ఉన్నది. దాన్ని మేము సహించం. ఎందుకంటే చిరు ఉద్యోగులు ఉంటారు, చిన్న ఉద్యోగం ప్రైవేట్లో చేసుకుంటూ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ భూమి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ సాగు చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా, ఇయ్యరా మీరు? ఎందుకంటే మోడీ గారు పెట్టినటువంటి రూల్స్ పెడతామంటారు. ఆయన పెట్టిన రూల్స్ పెడితే 30% మంది కూడా రైతు భరోసా రాదు. కేసీఆర్ గారు ఎటువంటి రూల్స్ లేకుండా రైతులందరికీ ఇవ్వాలి, సాగు చేసుకునే వారందరికీ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోని రైతు బంధు అనేటటువంటి కార్యక్రమం పెట్టి దాంతో ప్రైవేట్ రుణాలు లేకుండా చాలా చక్కగా రైతులు పంట వేసుకునేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మీరు కొత్త రూల్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇయ్యం, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యం, మీరు ఇంకోటి చేస్తే ఇయ్యం, మీకు కారు ఉంటే ఇయ్యం, ఇట్లాంటి రూల్స్ పెట్టినట్టయితే 30% మంది కూడా రైతు భరోసా రాదు. మరి రైతులకు సాగు చేసుకునే వారందరికీ కూడా తప్పకుండా వచ్చే విధంగా రైతు భరోసా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.